నీకు ఎలా ఉందో ప్రతి విషయం ఉన్నాయి ఏంటనేది నీ నోటితో ఒక్కొక్కటిగా చెప్పు. రేషన్ బియ్యం వస్తున్నాయి. పిల్లలు పేదొల్ల కంటి రూపమన్నా బీద జన గుడిసెల్లో దీపమన్నా పేదొల్ల కంటి రూపమన్నా బీద జన గుడిసెల్లో దీపమన్నా నీ అడుగంట వేల జన సైన్యమో నీ మాటింటే మాకెంతో ధైర్యమో అలు పెరుగని పోరు శౌర్యమో నిలదీసే ప్రశ్నల కంఠమో. రేషన్ కార్డు వస్తున్నాయా? సరుకులు వస్తున్నాయా? మీ అమ్మాయికి వస్తున్నాయా? నీకు కూడా వస్తున్నాయా? అన్ని మా పార్టీ వస్తే మీ అమ్మాయికి పెన్షన్ వాళ్ళ అల్లుడు చచ్చిపోయాడు మొన్నే. చాలా థ్యాంక్స్ మీకు పాదాభిమానం. అంటే అలా కాదు, అలా కూడా ఉండాలి. నేను అనేది డబ్బున్నవాడు ఇవ్వటం వేరు, మీరు ఆర్థిక పరిస్థితి మీది అంతంత మాత్రం విన్నా వాళ్ళు అర్థం తీసుకోవటం చాలా గ్రేట్. మీకు అందుకే పాదాభిమానం అంటా. తెలుసండి, నువ్వు నా దేవతవే, నా తల్లివే నువ్వు అని అంటది. అలా అంటే ఇంకేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకేం మీకు పిల్లలు ఉన్నారా? వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ 2వ డివిజన్ కి రావడం జరిగింది. చెప్పాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ధైర్యంగా వాళ్ళ సమస్యలు అన్ని కూడా చెప్తారు. ఎందుకంటే తిరగటం వల్ల మాకు సమస్యలు తెలుస్తాయి, వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. ప్రజా సమస్యలతో పాటు సంక్షేమం కూడా అందించాలి. డెఫినెట్ గా వాళ్ళ దగ్గరికి మేము తిరుగుతున్నప్పుడు అమ్మాయి ఎవరో వైసీపీ లీడర్ వచ్చింది, CMRF కి పెట్టానంతే. డెఫినెట్ గా CMRF చెక్ ఆవిడకి అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన ఆవిడ వైసీపీ ఏదనేది నేను చూడను. డెఫినెట్ గా ఆ బాధ్యత ఆవిడ ఏదైతే పెట్టిందో మళ్ళీ లీడర్ అంట ఆవిడని కూడా ప్రశ్నించారు. ఆవిడ ఏం పని చేస్తే ఆ ప్రభుత్వానికే ఉంటదన్నారు. నేను పని చేస్తాను ప్రభుత్వానికి, ఆవిడ ఎటుంటుందో నేను చూస్తాను. డెఫినెట్ గా రాబోయే నెలల్లోపు ఆవిడ CMRF చెక్ వచ్చి అందేటట్టుగా చేస్తానని సందర్భంగా తెలియజేయడం.